శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పౌరోహిత్య విద్యలో రెండో పాఠం ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని నియంత్రిస్తూ మనసును ఏకాగ్రత చేసుకోవడానికి వేదిక క్రియలో ప్రాణాయామం అంటారు. ఆచమనం తర్వాత ప్రాణాయామం చేసి సంకల్పం చేస్తారు. ప్రాణాయామ మంత్రం ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరం. చేసే విధానం: కుడి చేతితో ముక్కును పట్టుకోవాలి. ఎడమ నాసిక ద్వారా శ్వాసను తీసుకోవాలి. పై మంత్రాన్ని మనసులో జపిస్తూ శ్వాసను నిలుపుకోవాలి. కుడి నాసికం ద్వారా నెమ్మదిగా శ్వాసను బయటికి విడవాలి. ప్రాణాయామం ఎందుకు చేస్తారనేది ముందుగా చెప్పాను మీకు. మళ్ళీ మనసు ఏకాగ్రత చేసుకోవడానికి, శరీరం మనసు ప్రశాంతం అవడానికి, వేదిక కర్మలో శ్రద్ధగా చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్రాణాయామం మీరు 5 సార్లు చదవండి. ఉచ్చారణ స్పష్టంగా సాధన చేయండి. ప్రాణాయామ క్రమాన్ని గుర్తుంచుకోండి. మూడో పాఠం మీకు చెప్తాను. తప్పనిసరిగా వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మార్క్ నొక్కండి. మిత్రులకి షేర్ చేయండి.